అగో రామన్న మళ్ళా సురు చేసినట్టున్నాడు కదా. ఇన్నొద్దులు ఈ ఫార్ములా కేసు అని అదని ఇదని ఇన్నొద్దులు నడిచింది కానీ మళ్ళీ ఇప్పుడు మొదలు పెట్టిండు కదా. సర్కార్ పర్మిషన్ ఇవ్వకపోతే కోర్టుకు పోయి మరీ తెచ్చుకున్నారు. మరిగా సభ ఎట్లయిందో అరుచుకోవాలి కదా. అరుచుకుందాం పాండ్రి. కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలు ఆశ చూపి అధికారంలోకి వచ్చే కానీ ఏడాది అయిపోతున్నా కూడా ఇప్పటి వరకు ఏం అమలు చేస్తలేదు అన్న పట్టిండు మన రామన్న. ఇగో ఇవాళ నల్గొండ జిల్లాలో సభ పెట్టే కదా, పోతానే ఇక నల్గొండ మహాత్మా గాంధీ యూనివర్సిటీలో విద్యార్థులను కలిసిండు. ఇగో ఏమంటున్నారో ఇనుర్రో పారి. ప్రభుత్వం కావాలని నా మీద ప్రెస్ స్టేట్మెంట్ కూడా ఇక 300-400 మంది విద్యార్థులు అంతా వచ్చి కేసీఆర్ ఉన్నప్పుడు మంచిగా ఉండే, ఇప్పుడు కాంగ్రెస్ వచ్చి మొత్తం గొడ్డుకారంతో తినాల్సిన పరిస్థితి వచ్చింది సార్ అని చెప్పేసి అన్నను పట్టుకొని బాధపడుతున్నారట. ఇక ఆంచెల్ సక్క మీటింగ్ దగ్గరికి వచ్చిండు. ఇక రైతుల గురించి మాట్లాడుకుంటా రైతులకు ఏడాది నుంచి ఏమేం బాకీ ఉన్నాయి, ఎన్నిసార్లు బాకీ ఉన్నాయి, ఏ పంటకు బాకీ ఉన్నాయి మొత్తం లెక్క కట్టి ఇట్లా 17,500 సర్కారు రైతులకు బాకీ ఉంది. అవన్నీ వెంటనే ఇవ్వాలి, లేకపోతే అస్సలకే ఊకోం. పబ్లిక్ మీరు కూడా అస్సలు ఊకోకుర్రి, తప్పించుకుందామని చూస్తుండు కానీ తప్పించుకొని కుర్రి. అందుకే నేను చెప్తున్నా మీకు, జాగ్రత్తగా ఉండండి, జాగ్రత్తగా వినండి. ఒక్కొక్క ఎకరానికి మనకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు బాకీ పడ్డది. 2023 యాసంగి పంటకు మీకు 2,500 రూపాయల పైగీతం, 2,500 రూపాయలు బాకున్నాడు. అదేవిధంగా వానాకాలం రైతు బంధు మొత్తం ఎగ్గొట్టిండు. ఇది కాదు అయ్యా ఇంకోటి, ఇదే ఇగో ఇది ఏం చెప్తున్నా అంటే ఇది యాసంగి 2023 యాసంగి పంటకు 5,000 ఇచ్చిండు, చేతులు దులుపుకున్నాడు. అప్పుడు ఎకరాకు 2,500 బాకీ ఉన్నాడు. తర్వాత వానకాలం ఒక్కొక్క ఎకరానికి 7,500 రూపాయలు బాకీ పడ్డాడు. మళ్ళా ఇప్పుడు యాసంగి వచ్చింది, మళ్ళా ఇప్పుడు తప్పించుకునే ప్రయత్నంలో ఉన్నాడు. తప్పించుకోనియద్దు, 15,000 కాదు 12,000 ఇస్తా అని తప్పించుకునే చక్కర్లో ఉన్నాడు. అందుకే మీ అందరికి నేను చెప్తున్నా, ఒక్కొక్క ఎకరానికి ఎంత బాకీ ఉన్నాడు రేవంత్ రెడ్డి? కనబడుతుందా లేదా? ఇది ఒక్కొక్క ఎకరానికి ఎంత బాకీ ఉన్నాడు? 17,500 రూపాయలు బాకీ ఉన్నాడు. ఇక నల్గొండ జిల్లా సభ కాబట్టి నల్గొండ జిల్లాకు అప్పుడున్న బీఆర్ఎస్ సర్కార్ కేసీఆర్ ఏమేం చేసిండో పూసగుచ్చినట్టు లెక్క పెట్టి చెప్పుకొచ్చిండు. దేశంలోనే తెలంగాణ వరిధాన్యం పండించుట్ల టాపు, అందులో తెలంగాణలో టాపు నల్లగొండ టాపు. గన్ని నీళ్ళు ఇచ్చి గంత మంచిగా సౌకర్యం కల్పించి పంట తీసేటట్టు చేసిండు. ఇక అట్లనే ఈ జిల్లాకే ఒక 3 మెడికల్ కాలేజీలు ఇచ్చిండట. ఇక అట్లనే ఈ జిల్లాలోనే యాదాద్రి భువనగిరి దగ్గర యాదగిరిగుట్ట స్వామి టెంపుల్ ఉన్నది కదా, ఆ గుడిని కూడా మంచిగా కట్టిండట. ఇక అట్లనే దామరచెర్ల దగ్గర పెద్ద విద్యుత్ కేంద్రం కూడా కట్టిండట. ఇవి చాలా ఇంకా చెప్పమంటావా? మొత్తం లెక్కలు కట్టి చెప్పడానికి మేము సిద్ధంగా ఉన్నాం, దమ్ముంటే రా చూసుకుందాం క్లాక్ టవర్ దగ్గరికి అని చెప్పేసి మాట్లాడుకొచ్చిండులా. ఏం చేసిండు కేసీఆర్ నల్లగొండ కంటే చెప్పండి. వరి ధాన్యం ఉత్పత్తిలో తెలంగాణను దేశంలో నెంబర్ 1 చేస్తే నల్లగొండను రాష్ట్రంలో నెంబర్ 1 చేసిండు కేసీఆర్. ఒకటి కాదు 3 మెడికల్ కాలేజీలు సూర్యాపేటలో, నల్లగొండలో, యాదాద్రిలో కట్టించింది కేసీఆర్. యాదాద్రి గుడిని అత్యద్భుతంగా తీర్చిదిద్ది ఆ లక్ష్మీ నరసింహస్వామి రుణం తీర్చుకున్నాడు కేసీఆర్. తామరచెర్లలో అద్భుతంగా మొత్తం తెలంగాణలోనే అతి పెద్ద విద్యుత్ ఉత్పత్తి కేంద్రం కట్టించింది కేసీఆర్. చెప్పుకుంటా పోతే 1-2 కాదు,
ఒకటి రెండు కాదు, ఎన్నో పనులు చేసినాం. దమ్ముంటే క్లాక్ టవర్ కు రా, మా భూపాలన్న వస్తాడు, మా జగదీశ్ అన్న వస్తాడు, వాళ్ళు నీ సంగతి చెప్తారనే మాట కూడా నేను తెలియజేస్తా ఉన్నా. కాంగ్రెస్ పార్టీ లంక బిందెలు ఉన్నాయి అనుకుని అడ్డగోలుగా హామీలు ఇస్తే ఇప్పుడు తీర్చలేక ఇట్లా ప్రతిపక్షాలతో పబ్లిక్ తో ఇట్లా వాడే పరిస్థితి వచ్చింది. చూసిన ఆరుల్లా ఎంత పని అయిందో కాంగ్రెస్ పార్టీకి. ఇక మొత్తం మీద అయితే మళ్ళా రామన్న సురుగు చేసినట్టే. ఇక చూడాలి మరి కథ ఎంత దూరం పోతుందో.